ఎన్ కన్వెన్షన్ ను బఫర్ జోన్ లో కాదు చెరువులోనే నిర్మాణాలు చేపట్టారని డిప్యూటీ సీఎం బట్టి హాట్ కామెంట్స్ చేశారు. ముందే నోటీసులు ఇచ్చి తర్వాత యాక్షన్ తీసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. లేక్స్ రాక్స్, ఈ లేక్స్ రాక్స్ అనేది హైదరాబాద్ నగరానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విషయాలు ఈ రెండు కూడా. ఇటువంటి లేక్స్ ని రాక్స్ ని రెండింటిని కూడా కాపాడుకోవాలని చెప్పి పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లేక్స్ అన్నిటిలో కూడా లోపలనే బిల్డింగ్లు కట్టి ఆ లేక్స్ ని ఆక్రమణకు గురైపోయి మట్టితో నింపేసి నగరానికి లేక్స్ లేకుండా చేయటం వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. నగరానికి మారుతున్నటువంటి వర్షానికి పడినటువంటి నీళ్లు కానీ, పడిన వర్షపు నీళ్లు పోవటానికి కావాల్సిన విధంగా ఉన్నటువంటి లేకులు కానీ లేపబట్టి నగరవాసులంతా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా చూశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లేక్స్ ఏమీ కూడా ఆక్రమణకు గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసింది హైడ్రా. Hydra is to protect the lakes of the Hyderabad and other government properties. So దీన్ని ప్రజలంతా కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. ఇక చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చూడడానికే హైడ్రా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యతను బట్టి 2014 ముందే హైదరాబాద్ లో చెరువులెన్ని ఉన్నాయో రిమోట్ సెన్సింగ్స్ తో వివరాలను బయటపడతామన్నారు. కబ్జా అయిన చెరువులను కాపాడవద్దని అంటున్నారా అని నిలదీశారు. చెరువుల ఆక్రమణకు గురి కాకుండా చూసేందుకు హైడ్రా ఏర్పడిందన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, 10 ఏళ్లలో చెరువుల ఆక్రమణలపై వివరాలు తెలుసుకుంటున్నామన్నారు బట్టి. ఎవరైనా కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్ గా కూల్చారు, మాకు నోటీస్ ఇవ్వలేదనంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తా ఉన్నారు. అట్లాగే వాటన్నిటి లేక్స్ లో ఎక్కడైతే కట్టారు, బఫర్ జోన్ కూడా కాదు, లేక్స్ లోనే నేరుగా లేక్స్ లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రజల అటు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా స్పందించారు. ప్రభుత్వ ఆస్తులను ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పమని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని అన్నారు. కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని సూచించారు. పక్కా ఆధారాలతోనే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారని తెలిపారు. మరోవైపు హైడ్రా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా ఆడుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేస్తుందన్నారు. అప్పుడు అలా ఎలా అనుమతులు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు కూలగొడుతున్నారని ప్రశ్నించారు. అవన్నీ కూడా లోతుగా చర్చించాల్సిందేనని అన్నారు. ఏ చర్యలైనా చట్టమైనా అందరికీ సమానంగా వర్తింపచేయాలి, కానీ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే సరికాదని సూచించారు ఆయన. అటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా హైడ్రా కూల్చివేతల మీద ఘాటుగా స్పందించారు. సంబంధించి ఈరోజు అనేక రకాలుగా ప్రజల ముందు హైడ్రామా నడుపుతా ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఇదే చట్టం ఉంది కదా, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు, ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగాయి కదా. మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయినా మీ చట్టాలను అడుగుతా ఉన్నారు. అదే వ్యవస్థ కదా. మరి ఆ రోజేమో మీరు ఉన్నప్పుడే, అధికారం ఉన్నప్పుడే కట్టారు, ఈరోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు, ఏ రకంగా ట్యాక్స్ వసూలు చేశారు, ఏ రకంగా అనుమతులు ఇచ్చారు, ఏ రకంగా కళ్ళు మూసుకొని అధికారులు పాలకులు కుమ్ముకై ఈరోజు మరి ఈ యొక్క కట్టడాలన్నింటిలో పెంచి పోషించారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన మరింతగా లోతుగా చర్చించి దీనిపైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఒక సమగ్రమైనటువంటి విధానం కావాలని కోరుకుంటున్నామే తప్ప ఎవరు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు అనధికారమైనటువంటి కట్టడాలకు అనుమతులు ఇచ్చి మరి ఈరోజు అనేక రకాల సౌకర్యాలు, విద్యుత్ సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ వాటికి ఏ రకంగా ఇచ్చారో తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపైన అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలి, అందరికీ ఒకే రకమైనటువంటి విధానం ఉండాలి. ప్రభుత్వ అధికారులు చేసినటువంటి పొరపాట్లపైన కూడా